తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. 2024వ సంవత్సరం సివిల్స్ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ కోయ మోషన్ రాజు కుమారుడు కోయ చిట్టిరాజు జాతీయ స్థాయిలో 833వ ర్యాంక్ సాధించి సివిల్ సర్వీసెస్ కి సెలెక్ట్ అయిన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అంజిబాబు చిట్టిరాజును సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిట్టిరాజు తండ్రి మోషన్ రాజు పిల్లలు ఇద్దరిని ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దారని అన్నారు. చిట్టిరాజు ఐఏఎస్ గా నియోజకవర్గానికి సేవ చేయాలని ఆకాంక్షించారు. అంజిబాబు వెంట పలువురు టీడీపీ జనసేన నాయకులు ఉన్నారు. శాసన మండలి చైర్మన్ ఎమ్మెల్సీ అయిన మా మిత్రులు మా శ్రేయోభిలాషులైన కొయ్య మోషన్ రాజు గారి కుమారుడు రాజుగారు ఐఏఎస్ సెలెక్ట్ అవటం మన భీమవరానికి మన నియోజకవర్గానికి మన రాష్ట్రానికి మన దేశానికి గర్వకారణం. అభివృద్ధి అనేది విద్య వల్లనే సాధ్యమవుతుంది. అది మోషన్ రాజు గారు తన కుమారులు ఇద్దరికి కూడా విద్య మీద శ్రద్ధ వహించి పెద్ద ఆయన్ని ఇంజనీర్ చేసి చిన్న ఆయన్ని ఐఏఎస్ చేయటం అంటే ఆ తల్లిదండ్రులని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. నిజంగా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి ఇంతకంటే ఆనందం సంతోషం ఇంకేమీ ఉండదు. ఆ సంతోషం ఆనందం వాళ్ళకే కాకుండా మన నియోజకవర్గానికి మన రాష్ట్రానికి మన దేశానికి పంచిపెట్టారు. ఆయన మంచి ఆఫీసర్గా మంచి అధికారిగా పేరు తెచ్చుకొని దేశానికి సేవ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ ర్యాంక్ అనేది నాకు తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్ల ఎటువంటి ఒత్తిడి లేకుండా నన్ను కృషి చేయమని ముందుకు నడిపించారు. సో దానివల్ల ఈ ర్యాంక్ సాధ్యమైందని తెలియజేసుకుంటున్నాను. మరొకసారి అందరికీ వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అందరికీ. 2024వ సంవత్సరం సివిల్స్ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ కోయ మోషన్ రాజు కుమారుడు కోయ చిట్టిరాజు జాతీయ స్థాయిలో 833వ ర్యాంక్ సాధించి సివిల్ సర్వీసెస్ కి సెలెక్ట్ అవ్వడం మన జిల్లాకే గర్వకారణమని మార్నింగ్ కాఫీ క్లబ్ కన్వీనర్ బోండా రాంబాబు, కో కన్వీనర్ ఓలేటి శ్రీనివాస్ గుప్తా, పీఆర్ఓ బట్టిప్రోలు శ్రీనివాసరావు అన్నారు. చిట్టిరాజును భీమవరం మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులు అభినందించారు. క్లబ్ సభ్యులు కార్మూరి సత్యనారాయణ, కనకర్ల కిషోర్, కోట్ల నాని, మానేపల్లి వెంకన్నబాబు, గుండు కిషోర్, సకల కుమార్, మానేపల్లి రవిచిన్నారావు, గాదే నాగేశ్వరరావు, హిందుస్థాన్ సుబ్బారావు, కంచర్ల భాస్కర్రావు గుప్తా, కురిసేటి శ్రీనివాస్ అప్పారావు, జూలూరి రాజా, బాయ్స్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. మా సభ్యులందరూ కూడా వారి ఇంట్లో వ్యక్తికి వచ్చినంత ఆనందంగా ఫీల్ అవుతున్నారు. ప్రతి ఒక్కరు మరి మోషన్ రాజు గారు అంటే అందరికీ కూడా పార్టీతో సంబంధం లేకుండా అందరికీ ఇంట్లో మనిషి ఇలాంటి వ్యక్తి. ఏ చిన్న పని ఉన్నా ఏదున్నా చొరవగా ఆ ఇంట్లో మనిషిలాగా మేము అందరూ రాగలిగిన వ్యక్తి. అలాగే మిమ్మల్ని కూడా అలాగే ఫీల్ అవుతున్నాం. మా ఇంట్లో వ్యక్తికి వచ్చిన ఆనందంగా ప్రతి ఒక్కరు అదే ఆనందంతో ఫీల్ అవుతున్నారు. రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని ఉండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేగేసిన వెంకట గోపాలకృష్ణంరాజు అన్నారు. కాళ్ల మండలంలో ఆయన స్వగ్రామం కాళ్లకూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి తిరుగుతూ హస్తం గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. శుక్రవారం ఉదయం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉండి తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేస్తున్నానని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాళ్ల, ఆకివీడు మండలాల పార్టీ అధ్యక్షులు కొల్లి సత్య శ్రీనివాస్, చింతా ఆదిశేషు, రాజేష్ కుమార్, సోడదాసి గంగయ్య, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఉండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన వేగేసిన వెంకట గోపాలకృష్ణరాజు మాజీ ఎంపీని ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఉండి నియోజకవర్గం కాళ్ళ మండలం కాళ్ళకూరు గ్రామానికి చెందిన ఈ పేటలో ఎన్నికల ప్రచారం చేయడం జరిగింది. ఇంటింట కాంగ్రెస్ ప్రచారం 2024 సాధారణ ఎన్నికల్లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం నుంచి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిలారెడ్డి గారి నాయకత్వంలో ఉండి నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా నా పేరు ఖరారు చేయడం జరిగింది. ప్రతి ఇంటికి గృహ మహాలక్ష్మి అని చెప్పి పథకం పెట్టింది. ప్రతి నెలకి 8,000
330 రూపాయలు చొప్పున ఒక సంవత్సరానికి 1 లక్ష రూపాయలు ఇచ్చేలాగా, ప్రతి పేద మహిళ ఇల్లు కట్టుకుంటే 5 లక్షల రూపాయలు ఇచ్చేలాగా, ప్రతి కుటుంబంలోనే భర్త చనిపోతేనేమో 4,000 రూపాయలు, వృద్ధులు అవుతేనేమో 4,000 రూపాయలు, వికలాంగురాలు అవుతేనేమో 6,000 రూపాయలు, ఇలా అనేక సంక్షేమ పథకాలు చేపట్టి ఈ రోజున కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమ పథకాలు చేస్తున్న వల్ల కాంగ్రెస్ పార్టీ అంటేనే చేయగలదనే నమ్మకం చేత కాంగ్రెస్ పార్టీకి ఓటేత్తకి మమేకం ఈ ప్రజల ముందుకొచ్చి ఎక్కడికి వెళ్ళినా సరే కాంగ్రెస్ పార్టీ అవుతేనే చేయగలదు, మేము కాంగ్రెస్ పార్టీకి వేస్తాం. ఇంత గొప్ప మరి ఈ రోజున తిరుగుతుంది. ఈ స్పందన చూస్తే ఈ అర్జున్పేటలో చూసాము, స్పందన చూస్తే చాలా బాగుంది. రానున్న కాలంలోనే అంటే సర్వేలు కూడా ఏం చెబుతున్నాయంటే కేంద్రంలో కాంగ్రెస్ వస్తుంది, రాష్ట్రం కూడా కాంగ్రెస్ వస్తే కనుక బాగుపడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ పవిత్రమైన అమూల్యమైన ఓటుని నాకు వేసి గెలిపించాలని కోరుకుంటూ ఉన్నాను. భీమవరం టౌన్ రైల్వే స్టేషన్లో శ్రీ విజ్ఞాన వేదిక టౌన్ రైల్వే స్టేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన రైల్వే వారోత్సవాలు గురువారంతో ముగిశాయి. ఈ సందర్భంగా హమాలీలకు టవల్స్, షర్ట్లు, స్వీపర్లకు చీరలు పంపిణీ చేశారు. టౌన్ రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ కె శ్రీనివాస్ అధ్యక్షత వహించి 2.5 దశాబ్దాలుగా సంఘ సేవకులు చెరుకోడ రంగసాయి క్రమం తప్పకుండా భారత్ రైల్వే వారోత్సవాలను మన డివిజన్లో అనేక స్టేషన్లు నిర్వహిస్తూ వస్తున్నారని, 2 రోజుల్లో 2 స్టేషన్లోనూ చలివేంద్రాలు ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేశారని, ప్రతి సంవత్సరం హమాలీలకి, స్వీపర్లకు నూతన వస్త్రాలను ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన భీమవరం పట్టణ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎంవి రమణ మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థగా భారత రైల్వేస్ గొప్ప పేరు గాంచిందని, ప్రయాణికుల సౌకర్యాల కోసం ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా మారుమూల ప్రాంతాల స్టేషన్లు కూడా ఆధునీకరణ చేశారని, ఈ వారోత్సవాల ద్వారా రైల్వే విధి విధానాలపై ప్రజల్లో అవగాహన పెరుగుతుందని అన్నారు. నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ 24 గంటల ప్రభుత్వ సర్వీసులో రైల్వే ఒకటని, దీనిలో హమాలీలు ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ప్లాట్ఫామ్ నుండి రోడ్డుపైకి సామాన్లను చేరవేస్తారని, దేశవ్యాప్తంగా ఎన్నో వేల మంది హమాలీలు ఈ వృత్తిలో ఆధారపడి ఉన్నారని, అయితే ప్రభుత్వం కూడా వీరికి తగినంత పారితోషికం కూడా అందివ్వాలని అన్నారు. రైల్వే ఎస్ఎం శ్రీనివాస్ కు ఈ విషయంపై వినతి పత్రం అందించారు. అనంతరం జిల్లా రవాణా శాఖ అధికారి టి ఉమామహేశ్వరరావు ఆర్థిక సహాయంతో 25 మంది రైల్వే హమాలీలకు, మహిళా స్వీపర్లకు నూతన వస్త్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో సిసిఎస్ టి ఉదయని, రైల్వే సిఆర్పి ఎఫ్ సిఐ దస్తగిరి, భీమవరం పట్టణ లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు నరహర్శెట్టి కృష్ణ, ప్రజా నాట్య మండలి సీతారాం ప్రసాద్, ఎస్కే చాన్ బాషా, రైల్వే ఎస్ఐ, రైల్వే సిబ్బంది పాల్గొన్నారు. 1853లో భారతదేశంలో రైల్వే వ్యవస్థ ప్రారంభమైంది. అప్పటి నుంచి కూడా స్వాతంత్రం వచ్చేదాకా సంస్థలు అలా ఉంటూ 42 రైల్వే సంస్థలుగా భారతదేశంలో ఈ రైల్వే వ్యవస్థ ఏర్పడింది. తర్వాత 1951లో మరి రైల్వే వ్యవస్థను అన్ని కూడలు కట్టుకుంటే ప్రపంచంలోనే అతి పెద్ద వ్యవస్థగా రైల్వే మనది ఏర్పడింది. అటువంటి చరిత్ర కలిగిన మన భారతదేశంలో నిజం చెప్పాలంటే రైల్వేస్ జరుగుతున్నటువంటి ప్రయాణికులు చేస్తున్న సౌకర్యాల మామూలు విషయం కాదు. ఇక్కడ ముఖ్యంగా హమాలీలు, వీళ్ళు హమాలీలు చేసే శ్రమ వర్ణతీతం. ప్రతి నైట్ అండ్ డే 24 అవర్స్ సర్వీస్ లాగా వీళ్ళు కూడా రైల్వే అధికారులతో పాటు వీళ్ళు కూడా ఇక్కడే ఉంటారు. అటువంటి శ్రమించే వీళ్ళ గురించి కొన్ని లక్షల మంది రైల్వేలో ఈ విధంగా బతుకుతున్నారు. అయితే మేము కోరేది ఏంటంటే ప్రభుత్వం కూడా వాళ్ళకు కూడా ఏదైనా కొంత పారితోషికం కింద ఇస్తుంటే ఇంకా బాగా పనిచేయగలరని మా అభిప్రాయం. వారోత్సవాలు చేస్తూ ఉంటాం. ఇది 27 సంవత్సరానికి వచ్చాం. అయితే ఏంటంటే ప్రభుత్వాన్ని కోరడం మా ధర్మం, చేయటం వారి వంతు. 27 సంవత్సరాల నుంచి జరగటం అంటే మన భీమవరం పట్టణానికి గర్వకారణం. మీ యొక్క సాధక బాధకాలను అర్థం చేసుకుని ఆయనకు తోచిన సహాయం చేయటానికి ముందుకు రావటం అంటే సామాన్యమైన విషయం కాదు. ఈరోజు మీరు శారీరకంగా అనేక అష్టకష్టాలు పడి రాత్రులు పగలనకుండా వచ్చిన ప్రయాణికులకు వారి యొక్క సామాన్లు ఏంటి, ఇతర యొక్క సామాగ్రిని ఏంటి రైలు నుంచి దింపడంలో కానీ జాగ్రత్తగా వారికి అందజేయడంలో కానీ మీ యొక్క పాత్ర ఎంతైనా ఉంటుంది. అదేవిధంగా రైల్వే డిపార్ట్మెంట్ వారు కూడా మీకు ఆరోగ్య బీమా, ఇతర బీమాలు కూడా కల్పిస్తే మన రంగసాయి గారు చెప్పినట్టు అనేకమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ డే అండ్ నైట్ పనిచేయటంలో రైల్వే డిపార్ట్మెంట్ కూడా కలగజేసుకుని ఆ విధమైన సౌకర్యాలు మీకు రెస్ట్ రూములు అదేవిధంగా మిగతాయి కూడా కలగజేస్తే చాలా ఆనందంగా ఉంటుంది. త్రూఅవుట్ భారతీయ రైల్వేలో వీళ్ళ సేవలు ప్రయాణికులకు ఇచ్చేది ప్రశంసనీయమైనదే. ఎందుకంటే ప్రయాణికులు ప్రతి ఒక్కరూ వాళ్ళ లగేజీలు క్యారీ తీసుకెళ్ళడం కానీ దించడంలో కానీ వీళ్ళు రైల్వే ఉద్యోగస్తులు ఏ విధంగా
సేవలు చేస్తారో వీరు కూడా అలాంటి సేవలు అందిస్తున్నారని నా ఇంకా వీరికి ప్రివిలేజెస్ ఏమనేది ఇదంతా అధికారుల చేతుల్లో పని, అది పాలసీ మ్యాటర్ అనుకోండి. కానీ నా యొక్క ఒపీనియన్ అయితే మీకు కూడా రైల్వేలో మంచి వసతులు ఉండడానికి, ప్రతి స్టేషన్స్లో రైల్వే లైసెన్స్ పోర్టర్స్ అనుకోండి, మీకు ఉండడానికి వసతి, ఒక రూములు, ఇంకా రైల్వేలో రైల్వే ఉద్యోగస్తుల ప్రివిలేజెస్ కనీసం పూర్తిగా కాకపోయినా కనీసం 50% మీకు కొంత రాయితీలు అనేది ఇస్తే మంచిదే. మీరు ఈ ప్రయాణికులు సేవ చేసేది కాకుండా ఆర్పిఎఫ్ డిపార్ట్మెంట్కి కూడా మాకు ఈ బాలలు ఉన్నాయి, హ్యూమన్ ట్రాఫికింగు మేము ప్రతి నెల వీరు లేని మేము కార్యక్రమం చేయము కూడా తప్ప. ఎందుకంటే వీరి ద్వారా మాకు లైసెన్స్ కూలీల ద్వారా సమాచారం మాకెంతో ఉపయోగపడుతుంటుంది. ఈ హ్యూమన్ ట్రాఫికింగు, ఈ బాలలు చిన్న పిల్లల్ని కానీ వారి ఇంట్లో నుంచి అలిగి రావడం కానీ లేదు ఏదో విధంగా ఇంటి నుంచి వస్తారు, వారిని ఐడెంటిఫై చేయడంలో వారిని ఎటువంటి వేరే నేరస్తుల చేతిలో పడకుండా మాకు ఉపయోగపడడంలో లైసెన్స్ కూలీలు ఎంతో ఉపయోగపడుతుంటారు. మన అందరికీ ఈ యూనిఫామ్స్ పంచిపెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మన భీమవరం టౌన్ ఈ చుట్టుపక్కల ప్రాంతంలో చూస్తే మన టౌను రైల్వే స్టేషను లో ట్రాఫిక్ చాలా గణనీయంగా ఎక్కువగా ఉంటుంది. మన పోర్టర్లు 24 అవర్స్ డ్యూటీలు చేస్తూ ఉంటారు. అందువలన ఈ సమ్మర్లో ఈ యూనిఫామ్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. మన వాళ్ళ అవస్థలు గుర్తించి ఈ విధంగా సప్లై చేసినందుకు మేము చాలా సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ. గ్రామ దేవతలు కోరిన కోరికలు తీరుస్తూ ఇలవేలుపులుగా కొలువై ఉన్నారని ఉండి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివ అన్నారు. కాళ్ల మండలం మోడీ గ్రామంలో మారెమ్మ, మహాలక్ష్మమ్మ, పరశురాముడు జాతర కార్యక్రమం బుధవారం కనుల పండుగగా నిర్వహించారు. బాణాసంచా కాలుస్తూ మేళ తాళాలు, మంగళ వాయిద్యాల మధ్య జాతర మహోత్సవం కోలాహలంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కలవపూడి శివ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయన మాట్లాడుతూ ఈ జాతర మహోత్సవానికి సభ్యులను ఆహ్వానించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. అమ్మవారి ఆశీస్సులు గ్రామ ప్రజలపై ఉండాలని అమ్మవారిని పూజించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మంతెన శివరామరాజు, జల్లి సుబ్బారావు, రేవు సీతారాముడు, వాతల మురళి, బొడ్డు రాధాకృష్ణ, మంతెన సత్యనారాయణరాజు, ముసలిపోయిన రాజు, భట్రాజు పోతురాజు, భట్రాజు వాసు, బొడ్డు శ్రీను, గ్రామ ఆడపడుచులతో పాటు బంధుమిత్రులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మోడీ గ్రామ ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి ఈ జాతర మహోత్సవం, సంబర మహోత్సవాన్ని జరుపుకోవటం, అందులో కమిటీ వారు నన్ను ఆహ్వానించి పాల్గొనే అవకాశం కల్పించటం నా అదృష్టంగా భావిస్తూ, ఈ అమ్మవారిని మనం పూజించి సేవించటం వల్ల అమ్మ మనకి శుభాశీస్సులు కలుగజేస్తుందని చెప్పి అమ్మవారిని మారెమ్మ, మహాలక్ష్మమ్మ తల్లి, పరశురాముల్ని కోరి ప్రార్థిస్తున్నా. మన మోడీ గ్రామ ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతోటి చల్లగా ఉండాలని, అందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలని, అందరికీ మంచి జరగాలని, అందరూ కూడా అభివృద్ధి చెందాలని చెప్పి మారమ్మ తల్లి, మహాలక్ష్మమ్మ తల్లిని కోరి ప్రార్థిస్తూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వీరవాసరం మండలం నేలపోగుల గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ఎన్డీఏ కూటమి జనసేన అభ్యర్థి అంజుబాబు. భీమవరం 1వ వార్డు మాజీ టీడీపీ కౌన్సిలర్ పంతం వెంకట సతీష్ తో పాటు వివిధ వార్డులకు చెందిన టీడీపీ, జనసేన కార్యకర్తలు ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ సమక్షంలో వైసీపీలో చేరిక.
ఎన్డీఏ కూటమి నర్సాపురం లోక్సభ ఉమ్మడి అభ్యర్థిగా భూపతిరాజు శ్రీనివాస వర్మకు పార్టీ రాష్ట్ర నాయకులు పాకా వెంకట సత్యనారాయణ చేతుల మీదుగా బీఫామ్ అందజేత. సివిల్స్ లో మంచి ర్యాంకు సాధించిన శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు కుమారుడు చిట్టిరాజును అభినందించిన మాజీ ఎమ్మెల్యే అంజుబాబు మార్నింగ్ కాఫీ క్లబ్ నాయకులు. ఇవి వాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.